ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అయిపోలా, ఇంకా ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడతను చూడండి, 165వ వచనం చదువునానా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. అద్దుగో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అంటే వాక్యమును గౌరవించు వారికి, వాక్యమును ప్రేమించు వారికి, వాక్యానుసారంగా నడవడానికి తమ మనసుని దృఢపరుచుకున్న వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? బాయ్, నా వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని హృదయంలో నిలుపుకో, వాక్యానుసారంగా బతకటానికి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకో. నువ్వు తొట్టుపడవురా, తోలవురా, కూలవురా, నిలబడతావురా, చక్కగా నడుస్తావురా, నువ్వు చేసిందంతా సఫలమైద్దిరా, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగిద్దిరా, నీ ఎముకలకు సత్తు వచ్చిద్దిరా. నా వాక్యం పట్టుకోరా, నా వాక్యం పట్టుకోమని దేవుడు చెప్పాడు. అబ్బాయి, కానీ ఏం చేద్దాం? ఆత్మీయ సోమరితనం. ఈ మాటల యొక్క విలువ మనకు తెలుసు, కానీ ఏం చేద్దాం? ఒక్కొక్క రోజు చదవ బుద్ధి కాదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, కొంతమంది వారాలు, నెలలు కూడా చదవరు. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని దులుపుతారు దుమ్ము అని. కోటానికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి నీట్గా అదే అల్మరాలో పెడతారు. మళ్ళీ ఆదివారం దులుపుతారు, చదవరు. ఇప్పుడు నీ ఆజ్ఞలను ప్రేమించువాడు నెమ్మదిగా ఉంటాడంటే వాటిని తిరస్కరించిన వాడు ఆందోళనలో బతుకుతాడని అర్థం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక ఇక నేను పాపం చేయడానికి ఛాన్స్ లేదు అంటే వాక్యం హృదయంలో లేకపోతే జరిగిద్దని అర్థం. కాబట్టి దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన అభిషేకం మన మీద పనిచేసి చెప్తా ఉంటాడు, బాయ్ వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు, లోకస్తులతో తిరగొద్దురా, తేడా పడతావు, కాస్త ఆత్మీయ సహవాసానికి దూరం అవుతున్నావు, సన్నిధికి దూరం అవుతున్నావు, ప్రార్థనకు దూరం అవుతున్నావు, ఆదివారాలు ఎగ్గొడుతున్నావు, దెబ్బతింటావు, శక్తి కోల్పోతావు, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు, తొట్టు పడతావు, తూలి పడతావు. జాగ్రత్త అని దేవుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఒత్తిడి తెస్తూ ఉంటాడు. మనకి ఏంటంటే ఎప్పుడు రొటీన్ ఫీల్, కొంచెం మనం మార్చుకొని చూద్దామని ప్రార్థన చేసి ఒక రకమైన రొటీన్ ఫీల్ వచ్చి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే రోజు చేస్తుందేగా, వాక్యం చదివి అదే అధ్యాయాలు, అయ్యే వచనాలు, అయ్యే సంగతులుగా, ఇప్పుడు 5-6 సార్లు చదివాங்க, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసు, కానీ ఎగ్గొట్టి తిరుగుతారు. దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగిద్దంటే తూలి తొట్టిల్లటం జరిగింది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా, వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా, దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా, నీ ఆత్మీయ జీవితంలో చెప్పును, యథార్థంగా చెప్పు. చాలాసార్లు జరిగిందంటావా? అస్సలు పొర్రపాటును కూడా జరగలేదంటావా? పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను, పొర్రపాటును కూడా నువ్వు తూలి తొట్టిల్లటం అనేది జరగదు. ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యాన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చాను అన్నయ్య అని నువ్వు అనగలిగావా? అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను. నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యంలో అలా ఉంది. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. కానీ ఇలా ఉండేవాళ్ళు 100లో దాదాపు 10-20% మాత్రమే ఉంటారు. 80% నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం జరిగిద్ది? తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది. అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి మాట్లాడతాడు. అయినా సరే నిర్లక్ష్యం చేసి
నువ్వు తొట్టుపాటుకు గురవుతావు. ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది. పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెబుతా, నెగిటివ్ కోణంలో చెప్తాను. ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా, ఒకడు పడ్డాడ్రా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి. అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి. నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి, నీ తొట్టుపాటుని ఎదురు చూస్తూ ఉంటాయి. అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి. ఏమని? తెలిసి చేశావు, ఎంత ఘోరమైన పని చేశావు, ఎంత పాపము చేశావు, ఎంత అడుగులు జారావు, ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక నీకు క్షమాపణ లేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు శిక్ష తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నువ్వే నిన్ను నువ్వు అసహించుకోవటమే కాదు, దేవునికి కూడా దూరం అయిపోయే విధంగా నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి.